ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. నవగ్రహాలకి సంబంధించి దోషాలు ఉన్నాయి అంటే ఎవరి జాతకంలోనే నవగ్రహాలు దోషభూయిష్టంగా ఉంటాయంటే కాదు, కానీ మేజర్ గ్రహాలు శని ఇబ్బంది పెడుతున్నాడు, మీ జాతకంలో గురువు ఇబ్బంది పెడుతున్నాడు, రాహుకేతులు ఇబ్బంది పెడుతున్నానంటే ఏంటి బాబు మా జాతకంలో ఇన్ని గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయా అని చెప్పి భయపడే వాళ్ళు ఉంటారు. ఇది అది అని కాకుండా అసలు నవగ్రహాలు కూడా మనల్ని అనుగ్రహించాలి అని అంటే ఏదైనా మంచి మార్గం ఉందండి? తప్పకుండా అమ్మ. ఏ గ్రహము ఎవరిని ఇబ్బంది పెట్టదు వాస్తవానికి కూడా. మన ఆచిట్యూడు, మన పద్ధతి అంతే. ఏలినాటి శనిలో టాప్ పొజిషన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా. ఇదే రాహుకేతు యొక్క పీరియడ్లో కానీ ఈ యొక్క రాహు దోషంలో ఉన్నా కూడా అద్భుతమైనటువంటి స్టార్లు అయిన వాళ్ళు ఉన్నారు. అవును. మనము ఎంత మౌనంగా ఉంటామో, మనము ఎంత ఓపికగా ఉంటామో, మనం ఎవరికి ఎంత మర్యాద ఇస్తామో. ఇప్పుడు ఇంట్లో తాతగారు ఉన్నారు. తాతగారు టిఫిన్ చేశారా అండి? టాబ్లెట్స్ వేసుకున్నారా అండి? ఒక 5 నిమిషాలు. ప్రేమ. నాన్నగారు ఉన్నారు. నాన్నగారితో అంటే ఇన్ని బాండింగ్స్ అన్నీ మనకి ఇంట్లోనే ఉన్నవి. సో దీనికోసము ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి ఏమో చెయ్యండి అని కూడా నేను చెప్పట్లేదు. ఇంకొక విషయం ఏమిటి అంటే మొన్న వారెవరు గరికపాటి నరసింహ శాస్త్రి గారు చెప్పినటువంటి విషయంలో విదేశీ కుక్కలని మన ఇంట్లో ఉన్నవి విదేశీ కుక్కలు మన బెడ్ మీద ఉన్నాయి, మన తల్లిదండ్రులేమో మన పిల్లలేమో విదేశాల్లో ఉన్నారు అన్నట్టుగా. ఎందుకు ఈ విషయం అంటే మొన్న సమ్మక్క సారక్క జాతరలో కుక్కకు తీసుకువెళ్ళి ఆమె ఒక అమ్మాయి బంగారం చూపించింది. అంటే చెప్తున్న విషయం అట్లా ఉన్నది పరిస్థితి. కనుక మనము చేతులారా మనమే చేసుకుంటున్నాం. ఇక్కడ దోషాలను మనం క్రియేట్ చేసుకుంటున్నాం. స్నానం చేయలేదు ఒక రోజు మొత్తం, ఏమైతుంది? కంప కొడుతుంది. దానివల్ల ఏ గ్రహం ఎఫెక్ట్ అవుతుంది? మెయిన్ శుక్రుడే. అంతేగా. నువ్వు ఎంత నీట్గా ఉంటే అంత నువ్వు సూపర్. ఇట్లా ప్రతిదీ. అసలు పొద్దున్నే స్నానం చేయకుండా ఉండేవాళ్ళు కూడా లేజీగా, పిల్లలు ప్రత్యేకంగా. సో ముఖ్యంగా ఏమిటి అంటే ఇలాంటి సందర్భాలలో నీట్గా ఉండండి. నీట్గా ఉండేటువంటి వారికి, పద్ధతిగా ఉండేటువంటి వారికి ఇవి అవసరం లేదు. మంచిగా ఉండండి, సరిపోతుంది. సో ముఖ్యంగా సూర్యునికి సంబంధించినటువంటి ఇబ్బంది ఉండేటువంటి వారు కానీ, సూర్యుడు జాతకంలో కొంత బాగా లేడు అని అనుకునేటువంటి వారు కుంకుమ పువ్వు లేదా మందారం పుష్పములు కొన్ని ఒక బకెట్లో వేసుకొని గోరువెచ్చగా, అంటే లైక్ మనకు హాట్ వాటర్ అంటే ఇప్పుడు ఇవాళ రేపు అంతా మనకు గ్లీజర్లు, అందులో మనం వేయలేం, కానీ కొంత వేడి నీళ్ళల్లో ఇవి మరిగించి స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. ఇది సూర్యునికి సంబంధించిన అనుగ్రహం లభిస్తుంది. సో కొంచెం ఒక్క రెబ్బజాలు రోజు చేయాలంటారా? సూర్యుని కొన్నాళ్ళ ముఖ్యంగా ఆదివారం మాత్రం మస్ట్. రోజు మీరు చేస్తాము ఓపిక ఉందంటే మంచిదే. ఇంకా సో ఇక చంద్రునికి సంబంధించింది ఉంది అనుకుంటే పాలు గాని పెరుగు గాని ఒక్క డ్రాప్ అట్లా వేసుకొని హాట్ వాటర్లో కాస్త మామూలుగా నీళ్ళలో వేసి మరిగించిన తర్వాత మామూలు నీళ్ళలో కలుపుకొని స్నానం చేయవచ్చు. స్నానం చేసే ఓపిక లేకున్నా కూడా ముఖమైనా కడుక్కోండి, ఎనర్జీ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు బిల్వ ఆకులు కావచ్చును, లేదా మనకు ఆ యొక్క బిల్వ ఆకుకు సంబంధించినటువంటి పొడైన ఎండిన తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క పొడినైనా కూడా నీటిలో చక్కగా కూడా వేడి మామూలుగా వాటర్లో వేసి మరిగించాలి. ప్రతిదీ నేను చెప్పేదంతా మరిగించాలి. నీటిలో మరిగించి మామూలు నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి, లేదా ముఖం కడుక్కోండి. అదేవిధంగా ఇది ఏ గ్రహానికండి? కుజుడికి సంబంధించింది బిల్వదళ. బుధ దోషం ఉంది మాకు, వెన్నెముక లేదా నడుముకు సంబంధించింది, బ్యాక్ బోన్ రిలేటెడ్ కానీ, కొంత రిలేషన్షిప్లో బ్రేకప్స్ వస్తున్నాయి అనుకున్నా, రిలేటివ్స్తో గొడవలు వస్తున్నాయి అనుకున్నా, కొంత అష్టమ బుధుడు నీచలో ఉన్న వీరందరూ కూడా మనకు కుదిరితే ఎక్కడికైనా సముద్రం వైపుగా వెళితే సముద్రపు నీళ్ళు తెచ్చుకోండి, లేదా రాళ్ళ ఉప్పును కానీ లేదా గంగా నీటిని కానీ మీరు నీటిలో మరిగించుకొని అందులో వేసి స్నానం చేసుకోండి మామూలు వాటర్లో.
నెక్స్ట్ గురువుకు సంబంధించింది గురు దోషము, గురు రాహువుల కలయిక ఇలాంటివి ఉండేటువంటి వారు తప్పకుండా మనకు నల్ల యాలకులు దొరుకుతాయి. అంటే ఇలాచీలు బ్లాక్ రిలేటెడ్ ఉంటాయి కొన్ని ఇలాచీలు. ఓకే. ఈ ఇలాచీలను హాట్ వాటర్ అంటే అదే నీటిలో మరిగించిన తర్వాత ఈ వాటర్‌ను కొంత చల్లటి నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. అదే విధంగా శుక్రునికి సంబంధించినటువంటి దోషము. శుక్రుడు అంటేనే ఇక అది నవ్వొస్తది మీకు. మామూలు పవర్ కాదు, నవ్వు కాదు. అదే శుక్రుడంటే చెప్తున్నాను. శుక్రుడే. అంతే. ఆ! మామూలు ఇలాచీలు మనకు ఉండేటివి. ఆ! సో, ఇలాంటి ఇలాచీలను కొంచెం పొడిగా చేసి స్నానం చేసేటువంటి నీటిలో కలుపుకొని. నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. ఏదైనా గోరువెచ్చని నీరే. శుక్రుడు యాక్టివేట్ అవుతుంది. 100%. ఎందుకంటే శుక్రుడు అసలు ఆ ఫీలే వేరు. రెండవది ఇక లగ్జరీ అది. అంతే. దుర్గా అమ్మవారుకు బెల్లంతో చేసినటువంటి పానకం గాని, బెల్లపన్నం పైన గాని ఈ యాలకుల, ఇలాచీల యొక్క పొడిని వేస్తే. వేసి పెడితే అసలు ఆ స్మెల్ గాని అది మహా అద్భుతం. అంతే. ఇక నెక్స్ట్ శనైశ్చరునికి సంబంధించింది ఏమిటి అంటే కొంత ఒక రవ్వ నల్ల నువ్వులనే వాటర్‌లో వేసి బాగా మరిగించేసి మీరు మామూలు వాటర్‌లో కలుపుకొని స్నానాది కార్యక్రమాలు చేయండి. శనైశ్చరునికి సంబంధించింది ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, సప్తమ శనితో ఉండేటువంటి వారు. ఇక రాహువుకు సంబంధించింది ఏమిటి అంటే మనకి ఇక్కడ సాంబ్రాణి, హ్మ్. మైషాచి అని చెప్పి మైషాచి గుగ్గిలం, సాంబ్రాణి ఇలాగ ఇవన్నీ ఒకటే మనకు. ఇది లైట్‌గా పొడిగా చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా వాటర్‌లో వేసి హాట్ వాటర్ చేసి మామూలుగా చన్నటి నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. ఇక కేతువుకు సంబంధించింది ఏమిటి అంటే ఈ యొక్క గరక నీటిని మనము వాటర్‌లో వేసి చక్కగా కూడా వేడి నీళ్ళగా మరిగిన తర్వాత ఈ నీళ్ళల్లో కొన్ని చన్నీళ్ళు కలుపుకొని స్నానం చేయాలి. పూర్తిగా నవగ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు ఉండేటువంటి వారు మీరు కేతువు ఏంది మోక్షకారకుడు. శనైశ్చరుడు ఏంది మనకు ఈ యొక్క ఏలినాటి శని. ఎవరున్నారు? ఏలినాటి శనికి చేయండి. గురు దోషాలు, ఇట్లా సూర్యుడు, ఇట్లా ప్రతీదీ కూడా మీరు చేస్తూ ఉండండి. ఎవ్వరు ఏం చేసినా ముందొక 43 రోజులు కంటిన్యూగా చెయ్యండి. రైట్. చేస్తే మార్పొస్తది. ఒక్కసారి చేయగానే కాదు. రైట్. 43 డేస్ చేయండి. రైట్. అద్భుతం అండి. చాలా చక్కగా తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం. మహాదేవ.